విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు మొండిగా ముందుకెళ్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి టీడీపీ జనసేన పార్టీలు తమ మద్దతును ఉపసంహరించుకోవాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ ప్రతినిధులు డిమాండ్ చేశారు. విశాఖలోని పబ్లిక్ లైబ్రరీలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆ సంస్థ కన్వీనర్ వివి రమణారెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు చెప్పిన మాటలు కూటమి ప్రభుత్వం ఇప్పుడు పెడచెవిన పెట్టిందని విమర్శించారు. కోట్ల రూపాయల ఆదాయాన్ని తెచ్చిపెట్టే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేస్తే ఉత్తరాంధ్ర ప్రజలు కార్మికులు సహించరని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశానికి హాజరైన మిత్రులందరికీ స్వాగతం, నమస్కారాలు. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా ప్రైవేటీకరణ చేసేటువంటి వైఖరిని కొనసాగిస్తూ ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అడ్డుకుంటామని ఎన్నికలకు ముందు ప్రకటించినటువంటి టీడీపీ జనసేనలు వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాయి. లేదా కొన్ని సందర్భాల్లో ప్రైవేటీకరణ ఆగిపోయింది కానీ కొంతమంది అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు అనే పద్ధతిలో వాళ్ళు పదే వాయిస్లు ఇస్తూ ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కూడా మరి మొన్న సమావేశం జరిగిన రోజే పత్రికా విలేకరుల సమావేశం పెట్టి దీన్ని పక్కదారి పట్టించడం కింద మాట్లాడారు. మొన్న అక్టోబర్ 2వ తేదీన ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ తరఫున పెద్ద ఎత్తున ర్యాలీ జరిగిన విషయం మీకు తెలుసు. ఎందుకోసం అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవడానికి చేసిన ర్యాలీ అది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసి తన నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఇంత అత్యవసరంగా సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 7వ తారీఖున ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని, అమిత్ షా గారిని కలవాలని ఒక ప్రోగ్రామ్ని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే అందులో ఎజెండా ప్రకారంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు మనకి బర్నింగ్ ప్రాబ్లం ఇక్కడ, కానీ అంతటి ప్రాముఖ్యత గల అంశాన్ని ఆ డిస్కషన్స్లో లేదు అనేది పత్రికా సమాచారం ద్వారా, సీఎంఓ సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తున్న అంశం ఏదైనా ఉన్నదంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అని ఇంతమంది ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ అంశాన్ని పట్టించుకోకుండా వేరే ప్రయారిటీస్ పోలవరం గురించి వాటి గురించి పట్టించుకోమన్నాను, మాకు అభ్యంతరం లేదు. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా అంతే ప్రాముఖ్యత కలదని గుర్తించాలి. ఈవేళ తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజారిటీని ఇక్కడ కల్పించడం జరిగింది. ప్రజలు తెలుగుదేశం పార్టీని బాగా నమ్మారు, జనసేనని బాగా నమ్మారు. అందుకని అత్యధిక ఓట్లు ఇచ్చి వాటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వీలుగా అవకాశం కల్పించారు. అయితే జనసేన, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా పరిపాలన చేస్తుంది మాత్రం కేంద్రంలో ఉండే మోడీ పరిపాలన ఆంధ్రప్రదేశ్లో కనబడుతుంది. ఎందుకంటే మోడీ ఏం చెప్తే అదే జరుగుతుంది తప్ప వీళ్ళు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేకుండా పోతున్నారేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే పరిస్థితులు చూస్తుంటే ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 10,000 కోట్ల రూపాయలు మద్దతు ఇస్తే, ఫండ్స్ రిలీజ్ చేస్తే ఇవాళ ఈ ఫ్యాక్టరీ బ్రహ్మాండంగా బతుకుతుంది. దీని గురించి ఆలోచించుకోకుండా ఓ పక్క మేము ప్రైవేటైజ్ చెయ్యం అని చెబుతూనే మరో పక్కేమో 4,290 మంది ఎంప్లాయీస్ని, కాంట్రాక్టు కార్మికులు తొలగించడానికి రాత్రి పన్నాగం పడింది. అలాగే 500 మంది ఆఫీసర్స్ని ఛత్తీస్గఢ్ నగర్నారాకి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. మరో పక్కేమో ఏం లేదు మేము ప్రైవేటైజ్ చేయం, మేము ఏం చేయం అని చెప్తుంది. మరో పక్కేమో సెయిల్లోనేమో మెర్జ్ చేయడానికి పథకాలు సిద్ధమవుతున్నాయని చెప్తోంది. ఇలాగ మాయమాటలు చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించి ఏం కాదు స్టీల్ ప్లాంట్కి అన్నట్టు ఉంచి తన పని తాను చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితిలో మనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజారిటీని ప్రజలు ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా అత్యధిక మెజారిటీని ఇచ్చారు. మీరిద్దరూ కలిపి మోడీ గారితో డిమాండ్ చేయండి, 10,000 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేసి స్టీల్ ప్లాంట్ను ఆదుకోండి. అలాంటి దానికి మోడీ సుముఖంగా లేకపోతే మేము ఈ ప్రభుత్వం నుంచి మేము తప్పుకుంటున్నాం, మేము విత్డ్రా అయిపోతున్నాం అని చెప్పి ప్రకటన చేయాలన్నది మా విజ్ఞప్తి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కానీ తన శక్తి తనకుంది. స్టేట్లోనూ బీజేపీ లేకపోయినా సరే పరిపాలించగలిగే అద్భుతమైన శక్తి ఉంది. దాన్ని ఉపయోగించుకొని ప్రజలందరూ మీకు కూడా మీరు కనుక ఇటువంటి నిర్ణయం కనుక తీసుకుంటే ప్రజలందరూ కూడా మీతో పాటు ఉంటారు, ఉత్తరాంధ్ర ప్రజలందరూ ఉంటారు అనేది మేము చెప్పగలుగుతున్నాం.